నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరిగపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. విశ్వభారతి సాక్షాత్తు శాంతి నిలయమే. ఆహ్లాదకరమైన ఆ నిర్మల రమణీయ వాతావరణంలో అడుగిడుతూనే మైమరిచిపోతారు. మహర్షి దేవేంద్రనాథ్ ఠాకూర్ తపోభూమిగా అవతరించి శాంతినికేతన్గా ఆకృతి పొంది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పవిత్ర హస్తాలలో పరిణితినంది విశ్వభారతిగా విస్తరించిన విశ్వజనీనత పొందిన విద్యాపీఠం. దేశ సంస్కృతిని చాటి చెప్పే ఆ శాంతినికేతనను ప్రాక్ పశ్చిమాల మేళవింపుతో వెలుగొందుతున్న ఆ విద్యాపీఠాన్ని, ప్రకృతి పూజారితో ప్రతిష్ఠితమైన ఆ అసమాన ప్రకృతి పాఠశాలను చూసి ముగ్ధులు కానివారు అరుదు. వటకుటీరాలు, పటిష్టమైన రాతి భవనాలు కూడా సమ సౌందర్యాలు ఒలకబోస్తున్నాయి. హాస్టల్స్, లైబ్రరీలు, అతిథి భవనం, శిక్షా విభాగం, కళా విభాగం, 6 ఋతువుల్లోనూ గురుదేవునికి నివాసాలైన శ్యామలి, ఉత్తరాయణ, ఉదయాన, ఉదీటి, పునశ్చ, కోణార్క్ భవనాలు, నృత్య నాటికలను ప్రదర్శించే రంగస్థల వేదిక, అత్యంతమైన అందంతో గోడల నిండా వివిధ వర్ణ చిత్రాలతో నేత్రానందం చేస్తున్నాయి. 5 ఏళ్ల బిడ్డల దగ్గర నుండి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్న ఆ అద్వితీయ విద్యానిలయాన్ని చూసి మంత్రముగ్ధ అయింది శాంతి. విశ్వభారతి దర్శించి వచ్చిన శాంతి ఏదో స్వర్గలోకంలో విహరించి వచ్చినంత ఆనందంతో తృప్తిగా హాయిగా నిద్రపోయింది ఆ రాత్రి. ఉదయం లేస్తూ ఉండగానే మళ్ళీ శాంతినికేతనే గుర్తుకొచ్చింది. కలకత్తా ప్రయాణం సార్థకమైనట్లే తోచింది. ఇక వెళ్ళిపోవచ్చు. ఈవేళ నాన్నగారికి ఉత్తరం రాస్తాను అనుకుంటూ వసారాలకు వచ్చిన శాంతి ఎదురుగా నాన్నగారు అమ్మతో సహా వేంచేసి ఉండటం చూసి క్షణకాలం ఆశ్చర్యపోయింది. ఎప్పుడొచ్చారమ్మా? ఏమిటి హఠాత్ ప్రయాణం? ఉత్తరం రాయకుండా వచ్చారేమిటి? ప్రశ్నల వర్షం కురిపించింది. తెల్లవారుజామున 4 గంటలకే వచ్చామమ్మా. అయితే తండ్రి ఇంకా చెప్తుండగా శ్రీహరి అన్నాడు, నువ్వు కలకత్తా నుంచి వెళ్ళిపోతారన్నావు కదా, అంచేత అమ్మని నాన్నగారిని కూడా ఇక్కడికే రప్పించేశాను. ఇంకెక్కడికి వెళ్తావు అన్నాడు నవ్వుతూ. ఆశ్చర్యపోతూ చూడటం మినహా శాంతి ఏమీ మాట్లాడలేకపోయింది. తిరిగి శ్రీహరి చెప్పాడు, నువ్వు కలకత్తాలోనే ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నానే శాంతి అంటూ తలెగరేశాడు. అప్పటికి మట్టుకు కుశల ప్రశ్నలు వేసి శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వంటగదిలో ఉన్న వదిన దగ్గర నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. భోజనాలైన తర్వాత శ్రీహరి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బలరామయ్య గారు హాల్లో మేను వాల్చాడు. లక్ష్మీదేవి కూతురు గదిలో పడుకుంది. శాంతి మెల్లగా తల్లి పక్కలో చేరి ఇంటి విషయాలు మాట్లాడటం మొదలుపెట్టింది. నా గులాబీ పూస్తోంది అమ్మా, నీళ్లు పోయిస్తున్నావా? రోజుకు 7-8 పూలు పూస్తోంది. ఇక్కడేం పూలు దొరుకుతాయి? తిరిగి అడిగింది లక్ష్మీదేవి. అన్నీ దొరుకుతాయి కానీ నా గదిలో అన్నీ జాగ్రత్తగా ఉన్నాయా? తలుపులు బాగా వేయించావా వచ్చే ముందు? అసలు సంగతి ఎలా అడగాలో తెలియక ఏదో ఒకటి అడుగుతోంది శాంతి. అన్నీ బాగానే వేశానమ్మా. అయితే నీకు కలకత్తా నచ్చిందా అడిగింది లక్ష్మీదేవి. 4 రోజులు ఉండిపోదామని వచ్చిన ప్రదేశం. నచ్చితే ఏమిటి, నచ్చకపోతే ఏంటి? విసుగ్గా ఉంది శాంతి జవాబు. పోనీ ఇక్కడ ఎవరైనా మన వాళ్ళు ఉన్నారా? స్నేహితులు దొరికారా? ఈ ప్రశ్నకు మరీ చిరాకు కలిగింది శాంతికి. అన్నిటికీ విసుక్కుంటే అమ్మ ఏమనుకుంటుందో అని. నాకు స్నేహితులేంటి, అన్నయ్యకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. వదిన ఇరుగు పొరుగు ఎవరెవరితోనో స్నేహం కలుపుతోంది అంది. నీకే గొడవ అక్కర్లేదు అవునా? నవ్వింది లక్ష్మీదేవి. అది సరే కానీ ఇంత హఠాత్తుగా వచ్చారేమిటమ్మా? ధైర్యంగా అడిగేసింది. మందహాసం చేసింది లక్ష్మీదేవి. అన్నయ్య ఇక్కడ ఉండంగానే వస్తే ఇక్కడ నుండి యాత్రలన్నీ చెయ్యొచ్చని వచ్చామే. దారిలో భువనేశ్వరం, పూరి జగన్నాథం, సాక్షి గోపాలం కూడా చూసొచ్చాం. అలా అడుగుతామేమిటి, ఎందుకు వచ్చారు ఇక్కడికని? శాంతి హృదయం తేలిక పడింది. ఊరికే అడిగానమ్మా, సరే పడుకో అంటూ వెళ్ళిపోయింది. తిరిగి వారం రోజుల పాటు కుటుంబం అందరూ కలకత్తా అంతా తిరిగి చూశారు. ప్రతి ప్రదేశంలోనూ శాంతికి వీధిగా రాజా గుర్తుకొచ్చేవాడు. ఇవన్నీ కలిసే కదా తిరిగాం, ఎందుచేత రావటం లేదు అనిపించేది. అన్నయ్యను వదిన్ను 1-2 సార్లు అడగబోయి మానేసింది నాకెందుకని. అదీగాక శాంతినికేతన్కు ప్రయాణం అయ్యే రోజు ఉదయం అతడు విసిరిన మాటలు గుర్తుకొచ్చి ఏదో వెగటుగా ఉండేది. కానీ అంతలోనే మళ్ళీ ఏమిటో నేనింత సౌందర్యవతినా అనే గర్వం కూడా అస్పష్టంగా క్షణకాలం కలిగి మాయమయ్యేది. తిరిగి దక్షిణేశ్వరం చూసినాడు మాత్రం తన హృదయంలో చెలరేగే భావతరంగాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది.
4 రోజుల అనంతరం బలరామయ్య, లక్ష్మీదేవి, శాంతి కాశీయాత్రకు వెళ్లారు. మొదట్లో శాంతి కూడా ఉత్సాహంగా ప్రయాణమైంది తల్లిదండ్రులతో కలిసి పుణ్యక్షేత్రాలు తిరగటానికి. కానీ తీరా సరిగ్గా ప్రయాణపు రోజు ఉదయం తన నిర్ణయం మార్చుకుంది శాంతి. ఏం లేదమ్మా, నాకు రావాలని లేదు, నాన్నగారు నువ్వు వెళ్ళండి అంది మెల్లగా తల్లి దగ్గరకు చేరి. కొద్దిసేపు తర్కించాక తల్లిదండ్రి ఊరుకున్నారు. శాంతి కోరికకు భిన్నంగా బలరామయ్య ఎన్నడూ ప్రవర్తించడు. తక్కిన సంతానమైన 2 కుమారుల కంటే శాంతిపై ఆయనకు గల ప్రత్యేక వాత్సల్య కారణం తెలియాలంటే 20 ఏళ్ల నాటి బలరామయ్య గతి కొంత తెలుసుకోవాలి. ఉన్న ఆస్తిపై దాయాదుల లావాదేవీలతో నడుస్తున్న వ్యాపారంలో హఠాత్తుగా వచ్చిన నష్టాలతో కలిగిన ఆర్థిక బాధల వల్ల మనశ్శాంతికి దూరమై అప్పటికి 7 ఏళ్లుగా బాధపడుతున్నాడు బలరామయ్య. ఒక్కసారిగా లక్షాధికారి కట్టుగుడ్డలతో నిలబడిపోయి నీటి నుండి ఒడ్డుకు విసిరేయబడిన చేప పిల్లలా గిలగిల్లాడాడు. ఆరోగ్యం మరీ దెబ్బతినటం చూసిన డాక్టర్ అతన్ని కొంతకాలం పల్లె పట్టున విశ్రాంతి తీసుకోమన్నాడు. ఆరోగ్యం కోసం కాకపోయినా స్థలం మార్పుకై ఆలోచిస్తున్న బలరామయ్య వెంటనే కుటుంబంతో సహా ఒక పల్లెటూరులో మకాం చేశాడు. గోదావరి పక్కన 1 ఎకరం కొబ్బరి తోటలో మధ్యగా చిన్న బంగళా. పట్టణంలో బలరామయ్యకు స్నేహితుడైన వెంకటాద్రి గారి తాలూకు పొలంలో ఒక చెక్క అది. సాధారణంగా పల్లెటూళ్లలో అద్దె ఇళ్ళ అవసరం ఉండదు. అందుచేత తమకు ముందు తరం నుండి సంక్రమించిన స్థిరాస్తులలో ఒక భాగమైన ఆ పల్లెటూరు ఇళ్ళు గాలి వెలుతురు కరువై నిత్యం మూసి ఉండటం కంటే ఎవరో ఒకరు దీపం వెలిగించే వాళ్ళైనా ఉండాలని కోరుకుంటారు. అందువల్లనే బలరామయ్య గారి మనోభిష్టం ప్రకారం పల్లె పట్టున అతి ప్రశాంతమైన ఆ వాతావరణంలో ఉండటానికి తేలిగ్గానే అవకాశం లభించింది. నిత్య ఆరోగ్యకరమైన ఆ పైరుగాలులు, గంభీర వాహిని అయిన ఆ నదీ సైకతాలలో ఏకాంత విహారాలు, నిర్మల నిశ్శబ్దాలకు ఆలవలమైన ఆ పరిసరాలు బలరామయ్య మనసుకు కొంత శాంతినిచ్చాయి. ఆ ప్రదేశంలో అడుగుపెట్టిన వారం రోజులకే శాంతి పుట్టింది. అది వరకు శ్రీహరి, నారాయణ 2 పుత్రులే కనుక ఈసారి పుత్రిక కావాలనిపించేది బలరామయ్యకు లోలోన. అతడి కోరిక నెరవేరింది. ఆ సమయంలోనే ఆస్తి దావాలో గెలిచినట్లు హైకోర్టు నుండి వకీలు టెలిగ్రామ్ ఇచ్చాడు. 20 ఎకరాలు తనవి కావనుకున్న 20 ఎకరాలు తనవయ్యాయి. తిరిగి వ్యాపారం నడపొచ్చు. నేను దరిద్రుణ్ణి కాలేదు. బెంగతో కుమిలిపోనక్కర్లేదు. శాంతి లేని నా హృదయానికి నువ్వు అవతరించి ఎంత శాంతిని ప్రసాదించావు చిట్టి తల్లి. ఇక నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ప్రశాంత ప్రత్యూష సమయాన భగవంతుణ్ణి స్మరించి తోటలోకి వెళ్ళాడు. కొత్తగా నాట్లు వేసిన మడిలో ఒక సన్నంగి కొబ్బరి మొలక అప్పుడే భూమి నుండి తొంగి చూస్తోంది. ఇంకా లే వయసులోనే ఉన్న శిరీషం కొత్తగా మొగ్గ తొడిగింది. దేవుడికి శిరీష పుష్పాలు ఎంతో ప్రీతిపాత్రమైనవి. టెంకాయ సరే దేవతా నివేదనకు ప్రథమ స్థానాన్ని అందించింది. అందులోనూ సన్నంగి కొబ్బరి 3వ సంవత్సరానికే కాపు పడుతుంది. ఎంత శుభసూచకం. శాంతి పుట్టిన నాడే గుర్తించబడిన ఆ ఫలపుష్ప వృక్షాలు 2 కూడా శాంతి నామధేయమే పొందాయి. అడుగుడిన మర్నాడే అంతటి ఆత్మశాంతిని, తృప్తిని ఇచ్చిన ఆ తోటను, ఇంటిని 3000 మాత్రమే ఖరీదు చేయగల దానిని బలరామయ్య 7000కు కొనేశాడు స్నేహితుడి దగ్గర. శాంతివనంలో, శాంతి నిలయంలోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. శాంతి నిలయం చుట్టూ, శాంతివనంలో ప్రశాంతంగా ఆడుకుంటూ పెరుగుతున్న శాంతి ఆయనకు ప్రథమ ప్రాణాధికం. శాంతి అభిష్టానికి వ్యతిరేకం జరిగితే, ఏ కారణం వల్లనైనా శాంతి హృదయం బాధకు లోనైతే తిరిగి తనకు హృదయ శాంతి దూరమవుతుందని ఆయన నమ్మకం. శాంతిని, కాంతిని వెదజల్లే శాంతికి ఏ విధమైన కష్టాన్ని ఆ పితృహృదయం ఓర్చుకోలేదు. దినదిన ప్రవర్ధమానమవుతున్న చందమామ వంటి కుమార్తెను, విరగబూస్తున్న శిరీషాన్ని, ఏపుగా ఎదుగుతున్న సన్నంగిని, శాంతివనంలో ప్రశాంతంగా నిలిచి ఉండే శాంతి నిలయాన్ని చూసుకుంటూ నాకు 5 శాంతులు 5 ప్రాణాలు అనుకునేవాడు. ఇంతటి శాంతి చరిత్రకు సృష్టికర్త అయిన శాంతికి కాశీ ప్రయాణం విషయంలో కలిగిన అభిప్రాయం మార్పును బలరామయ్య గారు పట్టించుకోలేదు. నీకిష్టం లేకపోతే బలవంతం లేదు, మానే తల్లి అన్నారు. కానీ ఆ మాటలే శాంతి మృదు హృదయంపై బాగా పనిచేశాయి. ఎవరైనా ఏ పనైనా వద్దంటే చెయ్యాలన్న ఔత్సుక్యం, ప్రతిష్టంభన ఎక్కువవుతాయి. పోనీ వస్తానులేండి నాన్న, ఇంటి దగ్గర కూర్చొని చేసేదేముంది కనుక అంది కొంతసేపటికి. ఆయన నవ్వి ఊరుకున్నాడు. అంతకంతకు ఈయన గారాభం అధికమైపోతోంది, నీ ఆగడం అవధులు దాటిపోతోంది అన్నారు లక్ష్మీదేవి, శ్రీహరి. అందుకెవరూ మాట్లాడలేదు.
కాశీయాత్ర నుండి 15వ రోజున తిరిగొచ్చిన తల్లిదండ్రులకు చెల్లెలకు వీధిలోనే ఎదురయ్యాడు శ్రీహరి. దేవుణ్ణేం కోరుకున్నావే శాంతి, ప్రయాణం బాగా జరిగిందా అని హాస్యం చేశాడు చెల్లెల్ని. లోపలికొచ్చాక పద్మ అడిగింది, దైవ దర్శనం బాగా జరిగిందా, కాశీలో ఎన్నాళ్ళున్నారు అని. చాలాసేపు అక్కడి విశేషాలు చెప్పింది లక్ష్మీదేవి. ఏం శాంతి, బొత్తిగా ముభావంగా ఉన్నావు, తీర్థయాత్ర నచ్చలేదా అన్నాడు అక్కడే ఉన్న శ్రీహరి. నెమ్మదిగా చెప్పింది శాంతి. ఆలయాల్లో ఎక్కడా భక్తి నిర్మలత అనేదే కనిపించలేదు వదినా. భగవంతుని పేరిట చేసే వ్యాపారాలు, అక్కడ కొలదిసేపైన మదమాశ్చర్యాలను మర్చిపోలేని త్రొక్కిసలాటలు చూస్తే అక్కడ దేవుడు నివసించడానికి బదులు పారిపోతాడనిపించింది. బిగ్గరగా నవ్వాడు శ్రీహరి. పద్మ విస్తుపోయింది. నీ ధోరణి ఎప్పుడూ వింతగానే ఉంటుందంటూ. వింత కాదొదినా, చూస్తే నువ్వు అలాగే అంటావు. గంగానది పవిత్రమైందని అందరూ అంటారు. ఒకప్పుడు కావచ్చు కానీ ప్రస్తుతం చాలా అపవిత్రం చేసేశారని నా భావం. ఒక విషయం చెప్తాను విను. మణికర్ణిక ఘట్టంలో స్నానం చేస్తే పునర్జన్మ లేదుట. ఆ పుణ్యాసక్తితో వచ్చి కోట్లాది యాత్రికులు స్నానం చేస్తున్న ఆ పవిత్ర ఘట్టం ఎలా ఉందో చెప్తాను విను. మెట్ల మీదే శవాలను కాల్చేస్తున్నారు. సగం సగం కాలిన ఎముకలు, కొండలు, బొగ్గులతో నిండిపోయి ఉన్న ఆ పావంచాల మీదుగానే దిగి రేవులోకి వెళ్ళాలి. ఇక ఆ రేవులో ఎలా ఉంటుంది? కొన్ని శవాలను నీళ్లలోనే వదిలేస్తారుగా. ఆ శవాలు చూస్తేనే బేజారెత్తుతుంది. మేం వెళ్ళిన నాడు ఇంకా దారుణంగా ఉంది. ఒక నల్ల కుక్క చచ్చిపోయి ఉబ్బిపోయి భయంకరంగా ఆ స్నానఘట్టంలోనే తేలుతోంది. అక్కడే దాని పక్కనే చుట్టూను నిల్చుని అంతా స్నానం చేస్తున్నారు. నాకెంత వెగటనిపించిందో. ఆ గట్టు మీద నిల్చున్నాను, స్నానమే చేయలేదు. గంగానది పవిత్రమే కానీ ఆ పవిత్రతను పాడు చేశారు. ఇంత భక్తిగానూ స్నానం చేసి పవిత్రంగా వెళ్తే ఇక అక్కడ సంగతి? దారులన్నీ ఇరుకు, సందులు గొంతులు దాటి ఆలయానికి వెళ్ళాలి. వీధులు తుడిచే చీపుళ్ళు అడుగడుగున మనకు తగులుతాయి. ఆవులు దూడలు అడ్డుగా నిల్చుని ఉంటాయి. ఇంత శ్రమపడి వెళ్ళాక ఆ దేవుడి దర్శనం సరే సరి, ఏం త్రొక్కిసలాట. ఒక్క క్షణం నిలవలేం మనం అక్కడ. సరే, ఊరంతా ఉంది ఓ మాదిరిగా. ఇల్లు మీద ఇల్లు, మేడ మీద మేడాను. ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ ప్రతి మేడ మీద శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నారు. అదొక వింతగానే ఉంది. విశ్వవిద్యాలయం చాలా బాగుంది. సుమారు 1100 ఎకరాలుట ఆ విశ్వవిద్యాలయం విస్తీర్ణం. ముఖ్యంగా నన్ను విశ్వవిద్యాలయంలో పాలరతి విగ్రహాలు, విశాలాక్షి విశ్వేశ్వరుడు బాగా ఆకర్షించాయి. ఎంత సుందరంగా ఉన్నాయో వదినా ప్రతిమలు అంది. పోనీలే, ఏదో ఒకటైనా నచ్చింది నీకు, బిగ్గరగా నవ్వాడు శ్రీహరి. శుక్రవారం సాయంత్రం 4 గంటల వేళ పుస్తకం చదువుకుంటున్న చెల్లెల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు శ్రీహరి. ఏమన్నాయా అడిగింది శాంతి పుస్తకం మూసేస్తూ. నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి శాంతి. మంచి రోజు కోసం చూస్తూ ఇన్నాళ్ళు నీ దగ్గర ఆ ప్రసక్తి తేలేదు అన్నాడు. అయితే తిథి నక్షత్ర వర్జవారాలన్నీ చూసొచ్చావా? ఏమిటా గొప్ప సంగతి అడిగింది. కొంచెంసేపు ఊరుకుని, రాజా గురించి నీ అభిప్రాయం ఏమిటి శాంతి అన్నాడు. ఆ ప్రశ్న వినగానే శాంతి నివ్వెరపోయింది. విషయం అర్థమైంది. అన్నయ్య అర్ధయుక్తమైన మాటలు, రాజా కొంటెదనము, తల్లిదండ్రుల రాక అన్నింటినీ సమన్వయపరచసాగింది ఆమె మనసు. మాట్లాడవేం శాంతి, సిగ్గా? ఇక ఏదో ఒకటి సమాధానం చెప్పాల్సి ఉంది శాంతి. చెప్పటం అవసరం కూడాను. అభిప్రాయం అంటే ఏమిటి, ఎందుకు తిరిగి ప్రశ్నించింది. అదే అతడి అందచందాలు, గుణగణాలు వగైరా వగైరా. నాకే అభిప్రాయం లేదన్నయ్య, అటువంటి ఆలోచనలు రావు నాకు. విస్తుపోయాడు శ్రీహరి చెల్లెల ధోరణికి. ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు సాధారణంగా వాళ్లపై ఏదో ఒక రకం అభిప్రాయం ఉండటం సహజం కదా అన్నాడు. నవ్వింది శాంతి. మరి నీ స్నేహితుల్ని ఇంతకుముందు చాలామందిని పరిచయం చేశావు నాకు. కొద్దిగా కోపం వచ్చినా శ్రీహరి పైకి కనిపించనివ్వలేదు. శాంతి, ఇటువంటి పెంక సమాధానాలు వదిలేయి. నేను సీరియస్గా అడుగుతున్నాను. రాజాకి మరొకరికి పోలిక, అతడిలో నీకేమీ ప్రత్యేకతలే కనిపించలేదా? శాంతి మొహం గంభీరమైంది. ఓసారి అతడి ముఖంలోకి చూసి కళ్ళు వాల్చేసింది కానీ సమాధానం చెప్పలేదు. రాజా అన్ని విధాల యోగ్యుడు. సౌందర్యం, విద్య, అంతస్తు ఒకటేమిటి, అన్ని విధాలా మన ఇంటికి తగినవాడు. పైగా నీలాగే కళాభిరుచి ఉన్నవాడు కూడా. మీ ఇద్దరికి వివాహం బాగుంటుందని అనుకుంటున్నాను. అయోమయంగా చూసింది. అలా చూస్తామేమిటి, ఇది అందరికీ నచ్చింది. ఇక నీ అంగీకారమే తరువాయి.
అందుకే అసలు అమ్మని నాన్నగారిని రప్పించాను అంటూ శాంతి మొహంలో రంగులు చూడబోయాడు. తల వంచుకునే శాంతి చాలా తగ్గు స్వరంలో చెప్పింది, నాకు వివాహం మీద కోరిక లేదన్నయ్య. అలా అంటూనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. కానీ శ్రీహరి వెళ్ళనివ్వలేదు. చెయ్యి పట్టుకుని ఆపాడు. కొంచెం ఆలోచించు శాంతి, తొందరపడకు. నీరసంగా నవ్వింది శాంతి. నేనేం చిన్నపిల్లని కాదన్నయ్య, నా మనసు నాకు తెలుసు. అదేం మాట శాంతి, వివాహం చేసుకోక ఏం చేద్దామని? వివాహమే జీవిత పరమావధ. వివాహం అంత అర్థం లేని పని అదే, కానీ మరొకటి కాదు. ఎంతోమంది వివాహితుల్ని చూస్తుండబట్టే ఇటువంటి నిర్ణయానికి వచ్చాను. చూడకపోతే, ఆలోచన లేకపోతే అందులో ఏదో స్వర్గం ఉందనే భ్రమపడదును. ప్రేమని పెళ్ళని ఎగిరెగిరి పడి ఊళ్ళూరుతూ ఏదో అనుభవిద్దామని వివాహాలు చేసుకోవటం, తీరా అయిన తర్వాత ఆ ఊహా మాధుర్యాలు రంగురంగుల నీటి బుడగలా ప్రేలిపోయి నిర్వచనమే కానీ ఆకారం లేని ఆ ప్రేమ పెళ్లి తెరల చాటున ఉన్న కఠోర సత్యం బయటపడుతుంది. గృహ నిర్వహణ, తాపత్రయం, అనుమానాలు, ధనాభావం, పిల్లలు, ఒకటేమిటి అనేకమైన చికాకులతో అభిప్రాయాలు, ఆదర్శాలు నట్టేట కలుపుకుని మొండికెత్తిపోయి చావరని బతుకులు బతకాలి నిర్లక్ష్యంగా అంది శాంతి. అనిర్వచనమైన ఆవేదనతో అరిచాడు శ్రీహరి. నీ ఆలోచనలు చాలా వరకు పోయాయి. కొద్ది కష్టాలుంటే ఉండవచ్చు, కానీ మరీ అంత దారుణంగా మాట్లాడతావేంటి? అవివాహితులైతే అన్నీ సుఖాలేనా? వాళ్ళకే కష్టాలు లేవంటావా? అంతెందుకు, నన్ను వదిలిన చూస్తున్నావు కదా, మా విషయంలో కూడా నీ అభిప్రాయం అంతేనా? గట్టిగా అన్నాడు. క్షమించన్నయ్య, నేను చెప్పేది ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడిన స్త్రీల గురించి. వదినకు ఆజ్ఞావర్తనమే కానీ తన వ్యక్తిత్వం గుర్తుండదు. దెబ్బతిన్నట్లు చూశాడు శ్రీహరి. అలా 5 నిమిషాలకు అన్నార్పకుండా చెల్లెల్ని చూసి మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. అతడికి కోపం వచ్చిందని గ్రహించింది శాంతి. అమ్మా, పద్మ, మీరు ఏమన్నా ప్రయత్నించి చూడండి, చాలా మూర్ఖంగా ఉంది దాని ధోరణి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఇంతవరకు అన్నయ్య గొడవైంది, మళ్ళీ మీరేమిటి పెళ్ళో అని నా దగ్గర మళ్ళీ ఈ సంగతి ఎత్తద్దు అంటూ కయ్యమంది. అసలు మాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు అని చెప్పింది పద్మ రాత్రి ఇంటికి తిరిగొచ్చిన శ్రీహరికి. దాన్ని అనాల్సిన అవసరం లేదు, నాన్నగారే తయారు చేశారు అలా దాన్ని అతిగా ఆరంభం చేసి విసుక్కున్నాడు శ్రీహరి. అది విన్న బలరామయ్యకు కోపం వచ్చింది. ఇప్పుడేం కష్టం వచ్చిందిరా? కఠినంగా ప్రశ్నించారు. శాంతి విషయంలో ఎవరు కఠినంగా మాట్లాడినా సహించరాయన. అది కాదు నాన్న, ఏదో చెప్పబోయాడు శ్రీహరి. నాకు తెలుసు, నువ్వు విశదీకరించాల్సిన అవసరం లేదు. ముందు శాంతి అంగీకారం తీసుకునే నువ్వు మాకు కబురు పంపాల్సింది. ఏ విధంగానూ శాంతి మనసు బాధపడకూడదు. అది నాకు బరువు కాదు, నా లక్ష్మి. నాన్న, దీనంగా ఉంది శ్రీహరి గొంతు. ఒక్కగానొక్క చెల్లెలు నాకు మాత్రం బరువా? శాంతి నాకు ప్రాణం. కానీ రాజా దాటిపోతే ఇక అటువంటి వాడు దొరకడని నా బాధ అన్నాడు. దైవ నిర్ణయం, మనమేం చేస్తాము? కానీ శాంతిని బలవంత పెట్టకండి ఆజ్ఞాపించాడు బలరామయ్య. ఆ ఆజ్ఞకు తిరుగుండదిక. ఆ రాత్రి తాంబూలం సేవిస్తూ అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. శాంతి, రేపు మేము వెళ్ళిపోతాం, నువ్వు అన్నయ్యతో ఉంటావా, మాతో వస్తావా అడిగాడు బలరామయ్య. శాంతి ఒక్కసారి అందరి మొహాలు చూసి కళ్ళు వాల్చుకుంది. మెల్లగా చెప్పింది, ఇక్కడ ఈ హడావుడి, రోద, మిల్లుల కూతలు ఉండలేకపోతున్నానన్న ప్రశాంతత లేదు. అయితే వచ్చే, నేను అనుకున్నాను ఈ పట్టణ వాతావరణం నీకు సరిపడదని అన్నాడాయన. ఓహో, తల పంకించింది శాంతి. నాకు మీతో రావాలని కూడా లేదు. కొంతకాలం శాంతినికేతన్లో ఉండాలని ఉంది నాన్న మెల్లగా చెప్పింది. ఆశ్చర్యపోవడం తప్ప ఎవరూ మాట్లాడలేకపోయారు. శ్రీహరి కోపంగా అక్కడి నుంచి లేచిపోయాడు. ఇన్నేళ్ళొచ్చి ఇదేమైనా బాగుందా నీకు? మేం పెళ్లి తలపెడితే అదీ కాదన్నావు. తల్లి అనునయించబోయింది. శాంతినికేతన్లో ఏం చేద్దామనమ్మా బలరామయ్య అడిగాడు. నా ఆర్ట్ బాగా అభివృద్ధి చేసుకుందామని. అలాగే తల వంచి జవాబిచ్చింది. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. నాన్న, నేనేమన్నా పసిపిల్లనా విస్మయంగా అడిగింది. సరేనమ్మా, అలాగే ఉందు గాని, నీకెక్కడ సంతోషంగా ఉంటే అక్కడ ఉందు గాని అంటూనే త్వరగా పడక చేరాడు బలరామయ్య. ఇక నీ నిర్ణయం మార్చుకోటే అమ్మాయి అడిగింది తల్లి బాధగా. ఇప్పుడు నువ్వు దాన్నేం విసిగించక లక్ష్మి, అమ్మాయి సంతోషమే నా సంతోషం అని భార్యను వారించాడు.
కానీ అతడి కదలికల్లో వ్యక్తమవుతున్న బాధను శాంతి గ్రహించకపోలేదు. అయినా కోరిక తీరబోతోంది, శాంతినికేతనం వెళ్ళబోతున్నాను అనే సంతోషంలో ఆ విషయం పట్టించుకోలేదు. మీతో వచ్చి ఒక వారం రోజులుండి తిరిగొచ్చేస్తాను నాన్న. అక్కడ నా చిత్రాలు, దుస్తులు కొన్ని తీసుకోవాలి అంది శాంతి. సంభాషణ మరి సాగలేదు. శాంతి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. తృప్తిగా నిద్రపోయిన శాంతికి ఉదయం నిద్రలేచాక తల్లి, తండ్రి, అన్న, వదిన అందరి ముఖాలు కూడా రాత్రంతా నిద్రలేనట్లు బరువుగా, భారంగా తోచాయి. శాంతి గ్రహించగలిగింది కానీ పట్టించుకోలేదు. అందరూ ముభావంగా ఉన్నట్లే కనిపించారు. గదిలోకి కాఫీ తెచ్చి ఇచ్చిన పద్మ మెల్లగా శాంతి భుజంపై చెయ్యి వేసి నచ్చజెప్పబోయింది. చూడు శాంతి, అమ్మా నాన్నగారు నీ మాట తీసేయలేక అంగీకరించిన లోపల చాలా బాధపడుతున్నారు. ఇది నీకు భావ్యం కాదు అంది. వదిన, మీ అందరికీ పెళ్లి సంసారం మినహా లోకం కనిపించదు. వృధాగా తీరి కూర్చుని బాధపడితే నేనేం చేయను? నా మనసుక తిరగదు. వెళ్లే ముందు నా చేత నిష్ఠూరంగా మాట్లాడించకొదినా. సరే, నీ ఇష్టం. పెద్దదాన్ని గనక నీ మీద ప్రేమతో చెప్పబోయాను. అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నాడా? లేరు, రాజాతో చెప్పి రావటానికి వెళ్లారు అంటూనే వెళ్ళిపోయింది పద్మ. శాంతి అడిగింది కూడా అందుకే. రాజాతో కొంత స్నేహం అంటూ ఏర్పడింది. వెళ్లే ముందు అతడికి చెప్పి వెళ్లటం భావ్యంగా తోచింది. కానీ ఇంత జరిగాక అతడి పేరు ఎత్తడానికి సాహసం చాలటం లేదు. అతనేమనుకుంటున్నాడో, కోపం వచ్చిందేమో. అనుకున్నది జరగకపోతే బాధగానే ఉంటుంది. మరి ఏదో ఒక మీమాంస జరిగింది అతడి విషయంలో. అందుకు తాను బాధ్యురాలు కాదు. అది ఫలించలేదు. అందువల్ల ఎవరికి బాధ కలిగినా తన బాధ్యత లేదు. అయినా వాళ్ళ బాధాభావనలతో తనకు పని లేదు. చెప్పి వెళ్లటం స్నేహధర్మం. ఆ పైన అతడు ఎలా స్వీకరించినా సరే అనుకుంటూ ఉండగానే శ్రీహరి వచ్చాడు గదిలోకి. అతడు క్రితం దినం చెల్లెలతో మాట్లాడటానికి వచ్చినప్పుడు అక్కడ వదిలేసిన గాగుల్స్ వెతుక్కుంటున్నాడు. అన్నయ్య, రాజా రావటం లేదేమి ఈ మధ్య అడిగింది. ఆశ్చర్యంగా తాలెత్తి చూశాడు. అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి కానీ మాట్లాడలేదు. అసలు దీనికి మతి ఉందా అనిపించింది. తిరిగి శాంతి మాట్లాడింది. చాలా చోట్లకి కలిసి తిరిగాము. కొంత స్నేహం అంటూ ఏర్పడింది. వెళ్లే ముందు అతడికి చెప్పి వెళ్లటం యుక్తమని అంది ఎటో చూస్తూ. యుక్తమైన పనులు చాలా ఉంటాయి శాంతి, నిష్ఠూరంగా అన్నాడు. నేనిప్పుడే వెళ్ళొచ్చాను, వెళ్తున్నామని చెప్పానులే. వెళ్తున్నామనా? మీరు వస్తున్నారా? ఆశ్చర్యంగా అడిగింది శాంతి. అవును, మరి నిన్ను మళ్ళీ తీసుకురావద్దు? నువ్వు ఒక్కతివి తిరిగి రాగలిగినా మేము వదలలేము. వచ్చేటప్పుడు వదిన్ని అక్కడ వదిలేసి వస్తాను. ఎవరు దగ్గర లేకపోతే పెద్దవారి మనసులు బాధతో కృంగిపోతాయి అన్నాడు. కొంచెం చెలించింది శాంతి, కానీ తొణకలేదు. మనం కలకత్తాలో ఉన్న ఈ 2 నెలల నుంచి ఒకళ్ళు కాక ఎవరుంటున్నారు వాళ్ళ దగ్గర అంది. విసుగ్గా మొహం పెట్టాడు శ్రీహరి. వృధాగా తర్కించక శాంతి. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. సక్రమంగా సద్భావంతో ఎక్కడున్నా వారికి చింత ఉండదు. కానీ నువ్వు వివాహానికే విముఖంగా ఉన్నావని తెలిసి ఎంత బాధపడుతున్నారో ఎరుగుదువా? నాకు వీలుండదు. తమ్ముడు ఎక్కడో ఉన్నాడు. నువ్వు సరే సరే, ఇక వదిన కాక ఎవరున్నారు వారి మనసు సాంత్వన పొందేట్లు చేయటానికి? శాంతి మౌనంగా భూమికేసి చూస్తూ నిలబడింది. సమాధానం రాకపోయేసరికి వెళ్ళిపోతున్న శ్రీహరి చెల్లెలు పిలుపుకు వెనుతిరిగాడు. రాజాను ఒకసారి కలుసుకోవాలన్నయ్య, వెళ్లే ముందు రమ్మని ఫోన్ చెయ్యి అంది. చెల్లెల్ని చూశాడు శ్రీహరి. తప్పదంటావా? సరే, మీరిద్దరూ కలుసుకోవటం కూడా మంచిదే. సిద్ధంగా ఉండు, టాంగా తీసుకొస్తాను, వెళ్దాం అన్నాడు. ఏమన్నయ్య, అతడు రాడా? వెళ్తున్నామని మనం చెప్పటానికి వెళ్ళటం మర్యాద, అతన్ని ఇక్కడికి రమ్మంటం మర్యాద. అదీగాక ఈవేళ చాలా మంచి రోజు. అతన్ని నాన్నగారికి చూపించి మాటలు జరపాలని చాలా ఆశపడ్డాను. అది పూర్తిగా విరుద్ధంగా సెలవు తీసుకోవటంగా పరిణమించటం నాకు ఇష్టం లేదు. నాన్నగారు అతన్ని చూడడం లేదు. ఇవాళ ఈ విధంగా చూడటం దేనికి? చూస్తే అందరూ బాధపడతారు. అతన్ని చూసిన వాళ్ళెవరూ ప్రేమించకుండా ఉండలేరు అంటూనే వెళ్ళిపోయాడు. నివ్వెరపోయింది శాంతి. శాంతి శ్రీహరి వెళ్ళేసరికి రాజా ఇంట్లోనే ఉన్నాడు. వారు అలా వస్తారని ఎదురుచూసి ఉండకపోవటం వలన, అంతకుముందే శ్రీహరి వచ్చే విషయాలన్నీ మాట్లాడి వెళ్ళటం వలన తిరిగి అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి రావటం చూసి ఆశ్చర్యపోయాడు. శాంతి వెళ్లే ముందు నీకు ఒకసారి కనిపించాలనుకుందిట, మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే బజార్కి వెళ్ళొస్తాను అంటూ సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు శ్రీహరి. రాజా, శాంతి కూడా ఆశ్చర్యపోయారు. బుద్ధిపూర్వకంగానే శ్రీహరి తమకు ఏకాంతాన్ని కల్పించాడని గ్రహించారు. స్నేహితుడికి తనపై గల గౌరవానికి రాజా, అన్నకు తనపై గల నమ్మకానికి శాంతి లోలోనే అంజలి ఘటించారు.
5 నిమిషాల పాటు మౌనం రాజ్యమేలింది. మొదట రాజయ్య మాట్లాడాడు. నేనంటే అయిష్టం. మిమ్మల్ని ఇక చూడటం పడదేమో అనుకున్నాను. ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అటువంటిది ఏమీ లేదండి. దృక్పథం ఒకటి కాదు, అంతే. అయిష్టమని ఎందుకు అనుకోవాలి? వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను. అంత స్పష్టంగా సూటిగా శాంతి ఇదివరకు ఎప్పుడు మాట్లాడలేదు అతనితో. రాజా కొంత ఆశ్చర్యపోయాడు, కొంత సంతోషించాడు. అంత చక్కటి స్వభావం ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. కానీ అతడిలో ఇదివరకటి చలాకీ లేనట్లు గుర్తించింది. శాంతి అతి మందస్వరంతో అంది. నాకు వివాహం పైన, సంసారం పైన ఆసక్తి లేదు రాజశేఖరం గారు. అంతేగాని మీపై అయిష్టము, అగౌరవం మాత్రం లేవు. నాకున్న స్నేహితులు, పరిచితులు అందరికంటే మీకు నా దృష్టిలో ఉన్నత స్థానం కూడా. ధన్యుణ్ణి అన్నాడు. అంత పెద్ద పదాలు వాడకండి. కానీ ఈ వివాహ ప్రసక్తి అన్నయ్య తలపెట్టాడో లేక ముందుగా మీ నుండి వచ్చిందో నాకు తెలియదు. అన్నయ్య మీలో ఈ అభిప్రాయం కలిగిస్తే అన్నయ్య తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. లేక మీలోనే ఈ అభిప్రాయం కలిగిందంటే అందుకు నా ప్రవర్తన ఏదో అంకురార్పణ చేసి ఉండాలి. కానీ బుద్ధిపూర్వకంగా నేను చేసింది ఏమీ లేదు. ఒకవేళ నా ప్రవర్తనలో, మాటల్లో తెలిసి తెలియని ఒడిదుడుకులు, వెలితితనము ఉండి మిమ్మల్ని బాధిస్తే హృదయపూర్వకంగా క్షమించండి అంది. నిట్టూర్చాడు రాజా. మీ మాటలకు కళ్ళు చెమరుస్తున్నాయి శాంతి. మీ హృదయం కఠినం అనుకున్నాను. కానీ మీ రూపంలాగే మీ స్వభావం కూడా ఇంత లలితమైందని తెలుసుకోలేకపోయాను. హృదయపూర్వకంగా నిజం చెప్తున్నాను. మీ హావభావ విలాసాలలో అపోహ కలిగించిందేమీ లేదు. పైగా నిండుతనము, నమ్రత ఉండేవి. అందుకే నేను ఆకర్షించబడి ఆశపడ్డాను. ఆశ తీరినంత మాత్రాన కోపాలు, క్షమాపణలు ఉండకూడదు. సంఘటనల ఆధారంగా స్నేహాలను మజిలీ చేయించేవారు ఎక్కువ ఈ ప్రపంచంలో. కానీ అభిప్రాయాలు, ఆశయాలు ఎలా ఉన్నా, ఏం జరిగినా స్వార్థాలతో, ఆశలతో స్నేహ పరివర్తనలను బంధించకుండా ఇంత నిర్మలంగా ప్రవర్తిస్తున్న మీతో నాకు స్నేహ పరిచయాలుండటం ఎంతో గర్వించదగ్గ విషయం. శ్రీహరికి తగిన చెల్లెలు మీరు. ఈ స్నేహాన్ని మాత్రం మరువరు కదూ అన్నాడు. ఎందుకో తెలియకుండానే శాంతి నేత్రాలు అశ్రుసిక్తాలయ్యాయి. ఇవన్నీ నేను ప్రాధాయపడవలసిన సంగతులు రాజశేఖరం గారు. అనవసరంగా నన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు మీరు. లేదు శాంతి, నాకు సాధారణంగా పొగడ్తలు రావు. యథార్థమే మాట్లాడుతున్నాను. మరొక సంగతి, మనం శాంతినికేతనం వెళ్లే ముందు శాంతినికేతనం చూసినప్పుడు నా హాస్యాలతో మిమ్మల్ని నొప్పించినట్లు ఇప్పుడు గ్రహించాను. అప్పుడు మీకు ఆ విషయాలు ఏవి తెలియవన్న సంగతి నాకు నిజంగా తెలీదు. మీకు అంగీకారం అనుకున్నాను. మనసులో పెట్టుకోకండి అన్నాడు తల వంచుకుని. నేను అటువంటి దాన్ని కాను అంది శాంతి మెల్లగా, చేతిలో లెదర్ బ్యాగ్ తెరుస్తూ. ఈ చిత్రాలను దగ్గర ఉంచుకునే అర్హత ఇక నాకు లేదేమో అంది. ఆ రోజు రాజా బహుకరించిన చిత్రాలను బల్లపై ఉంచుతూ. బాధగా చూశాడు రాజా. నేను గౌరవంగా, సంతోషంగా ఇచ్చాను, కానీ ఎటువంటి ఉద్దేశాలు లేవు శాంతి. ఉన్నా అది గౌరవమే, కానీ నీచ భావాలు మాత్రం కావు. మీ దగ్గర ఉండగల యోగ్యత వాటికి లేదనుకుంటే వాటిని పరిత్యజించండి. నా మీద గౌరవంతో మన స్నేహానికి గుర్తుగా ఉంచితే మాత్రం ఎంతైనా ఆనందిస్తాను. బలవంతమేమీ లేదు శాంతి. మీరంతగా వద్దనుకుంటే తీసుకుంటాను. కానీ చూడండి, ఎన్నో అనుకుంటాము, అన్నీ జరగవు. వాటి గురించి అతిగా ఆలోచించి విపరీతార్థాలు తీసుకోకూడదు. సూక్ష్మంగా చూస్తే నాకు శ్రీహరికి ఎటువంటి స్నేహమో, మీకు నాకు కూడా అటువంటి స్నేహమే ఎందుకు ఉండకూడదు? మన ఈ స్నేహ ఘట్టం, ఆయుష్ అత్యల్పమే అయినా చిరమధుర స్మరణీయం ఎందుకు కాకూడదు అన్నాడు. శాంతి ఆ చిత్రాలను తీసి తిరిగి మౌనంగా బ్యాగులో ఉంచుకుంది. మనస్ఫూర్తిగా తీసుకున్నారా అడిగాడు రాజా. హృదయపూర్వకంగా అంటూ నవ్వింది శాంతి. అయితే ఉండండి, లేచి లోపలికి వెళ్ళాడు రాజా. వస్తూ మరొక చిత్రం అందించాడు శాంతికి. ఆతృతగా కవర్ తొలగించి చూసింది. మనం శాంతినికేతన్ వెళ్ళిన నాటి మీ రూపం నా మనసులో హత్తుకుపోయింది. తిరిగి వచ్చిన రాత్రి చిత్రించాను అంటూ వెళ్ళి కిటికీ దగ్గర నించున్నాడు. ఒకరి భావవ్యసాలు ఒకరు తిలకించరాదనే అతను అలా దూరంగా వెళ్ళిపోయాడని గ్రహించింది శాంతి. ఈ చిత్రం ఇవ్వటంలో అతని ఉద్దేశం ఏమిటో బోధపడుతూనే ఉంది. ఆ నివేదన అందుకోగల స్థితిలో తన హృదయం లేదు. ఫలితంగా అతని హృదయంలో అశాంతి ఏర్పడుతుందనటంలో సందేహం లేదు. ఆ అశాంతిని అణచగల శక్తి తనకు లేదు, అవసరమూ లేదు. కానీ ఆ చిత్రాన్ని స్వీకరించి తాత్కాలిక ఉపశమనం కల్పించడం కనీస ధర్మం.
ఆలోచిస్తూ మెల్లగా అది కూడా భద్రపరిచింది. ఇంతలో శ్రీహరి వచ్చాడు. అతన్ని చూసి రాజా కిటికీ దగ్గర నుండి వచ్చి కూర్చున్నాడు. ఇక వెళ్దామా అన్నయ్య అడిగింది శాంతి. మాట్లాడావా రాజాతో? శాంతి సమాధానం ఇవ్వలేదు. శ్రీహరి జవాబు ఆశించలేదు కూడా. రాజా కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చాడు. మౌనంగా స్వీకరించారు. సంభాషణ సాగటం లేదు. శ్రీహరి ఎంతకు కదలకపోవటంతో బహుశా అతడు రాజాతో ఏదో అవసరంగా మాట్లాడాలనుకుంటున్నాడని భావించిన శాంతి మెల్లగా లేచి వరండాలోకి వెళ్ళింది. పూల మొక్కలు చూస్తూ స్తంభాన్ని అనుకుని నించుంది. అప్రయత్నంగా లోపల జరిగే సంభాషణ ఆమె చెవులను తాకింది. ఏమంటోంది అడిగాడు శ్రీహరి. వెళ్తున్నానని చెప్పింది. అంతేనా? నువ్వేమీ కదపలేదా? ఆ ఆశతోనే నేను వెళ్ళిపోయాను. ఎందుకు ఇష్టం లేదో నువ్వు అడగలేదా? లేదు శ్రీహరి, క్షమించు. నీ ఉద్దేశం గ్రహించాను. నీకు నాపై గల ప్రేమ గౌరవాలు మర్చిపోలేను. మనమేదో ఆశపడ్డాము, భగవంతుడు అనుకూలించలేదు. సరే, నీరసంగా మూలిగాడు శ్రీహరి. మరైతే వెళ్తాము. మళ్ళీ వారానికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆగు, నేను కూడా వస్తాను. నువ్వా? శ్రీహరి గొంతు. వద్దు రాజా, ఇక్కడికి నిన్ను చిన్నబుచ్చింది చాలు. మరి నువ్వు శ్రమపడొద్దు అన్నాడు. శ్రీహరి భుజం తట్టాడు రాజా. ఏమిటో ఇది? ఫలితం ఎలా ఉన్నా మన స్నేహం పాడవకూడదని నువ్వేగా అన్నావు. ఈ మధ్యలో జరిగింది మర్చిపో. మనం ఎప్పుడూ స్నేహితులమే. సరే, నీ ఇష్టం. నీలాంటి వ్యక్తితో బంధుత్వం కలుపుకోలేకపోతున్నాను. బాధ ధ్వనించింది శ్రీహరి గొంతులో. రాజా సత్ప్రవర్తనకు, కలుపుగోలుతనానికి బలరామయ్య, లక్ష్మీదేవమ్మ ముగ్ధులు కావటం కంటే అతన్ని తమవాడిగా చేసుకోలేకపోయామని మోగగా బాధపడ్డారు. సాయంకాలం ట్రైన్ ఎక్కే వరకు వారితోనే ఉండిపోయాడు రాజా. ముభావంగా ఉన్న శ్రీహరిని అనేక విధాలుగా సంతోషపెట్టాలని చూశాడు. వెళ్లే ముందు పద్మతో, నమస్కారం అక్కగారు, తిరిగి చాలా రోజులకు కలుసుకుంటామేమో అన్నాడు. పద్మ హృదయం కలుక్కుమంది. శాంతి ఇంత మూర్ఖురాలేంటనిపించింది. అంతటి ఉత్తముణ్ణి అల్లుడుగా పొందలేకపోయాననే బాధ లక్ష్మీదేవి వదనంలో ప్రస్ఫుటమైంది. బలరామయ్య ఏ భావమూ ప్రదర్శించకుండా గంభీరంగా ఉండిపోయాడు. కదిలిపోయే రైలు నుంచి నమస్తే అంది శాంతి రాజాను ఉద్దేశించి. నిర్మల వదనంతో మర్యాదగా తిరిగి 2 చేతులు జోడించాడు రాజా. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.